కాల్ లిస్ట్ తీసి చూడమనండి. నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట, ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి, ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక పెద్ద ఒక వ్యవస్థ కదా, ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు, అంతటి దాన్నే కాపాడతారని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి, మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను. నాకు విత్ ఇన్ సెకండ్ పని. ఆత్మార్పణ పెద్ద మ్యాటర్ కాదు నాకు, నేను సర్వసం కోల్పోయి. కానీ అది పరిష్కారం కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తారని చెప్పిన వాళ్ళు, మీరు పెద్ద ఎత్తున ఒక లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాన్న ఒక్క మాట వినండి ఫస్ట్. నేను నెగిటివిటీ ఏదైనా తట్టుకోగలుగుతాను. ఆడపిల్ల విషయంలో ఆడపిల్లని ఇలా చేశారు చెయ్యని దాన్ని కూడా రుద్ది చెయ్యని దాన్ని కూడా చెప్తున్నారు. చూసినావా? ఎవరికైనా ఉంటది. ఇది ఇలాగే జరిగితే 100% ఒక 10 days లో నేనే వస్తున్నాను. నేను 100% చేసుకోకపోతే, జీవితంలో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళకపోతే, ఇది ఆపకపోతే, ఓకేనా? ఇది అమ్మాయి మ్యాటరు, ఎంత సెన్సిటివ్ ఉంటుందో నాకు తెలుసు, ఆమె జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసు. అందుకనే నేను మీపైన అంత ఆరోపణ ఎందుకు వచ్చింది? అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీపైన? అది శారీరకంగా వాడుకోవడానికి ప్రజలకన్నా తెలియాలి. అది ఎవరైతే కాల్స్ చేసి నన్ను ఇలా అడుగుతున్నారో వాళ్ళకన్నా తెలియాలి. శారీరకంగా వాడడానికి నాకేమో అంగం ఉందా, లేకుంటే ఎలా వాడతాను అనేది నాకు కావాలి. అసలు మీరు ఫేక్ అనే మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ వాళ్ళు మాట్లాడినంత వరకు అఘోరి అంటే ఇలా ఉండదు అనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అయితే నిరూపించుకోమనండి. కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లకు నాకు ఇలా సంబంధాలు కలిపి మనోభావాలను ఇలా చేయొద్దు. సొసైటీలో ఎవరికైనా ఒక జాగాలో కాకుండా ఒక జాగాలోనే ఒక మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఒకటే మొత్తం దేశం అంతా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాప్లో పడిపోయి, లేకపోతే వర్షిని పేరెత్తి మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయారా? సనాతన ధర్మం అన్నారు, ఏదో కాపాడుతానన్నారు, అమ్మాయిలను కాపాడుతానంటున్నారు. కానీ ఇప్పుడు మీపైనే అమ్మాయిని మీరు ఇంత అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీ లక్ష్యమేమో చాలా పెద్దది, కానీ వర్షిని అనే ఒక అమ్మాయి దగ్గరే ఆగిపోయారు. నేను మొన్న అన్ని మీడియాలకు కూడా చెప్పిన, మన టీవీలకు కూడా చెప్పాను. నేను డాక్టర్ల దగ్గరికి నేను లైంగికంగా కలిసిందో లేదో పుట్టుపూర్వకం నుండి చెప్తారు. అక్కడికి నేను సిద్ధమని చెప్పాను కదా, ఇంకెన్ని నిరూపించాలి అని చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను సిద్ధం, లైంగికంగా కలిసామా లేదనేది. తనకి ఇప్పుడు అవసరమైతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తామని, లేకపోతే వైద్య పరీక్షలు చేస్తామని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకోనివ్వండి నాన్న. లేదు, ఇక్కడ వైద్య పరీక్ష వారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. లైంగికంగా కలిసి రైట్, మీరు ఏమైనా చేసి ఉంటారు అనే అనుమానం ఉంది వాళ్ళకి. ఏం చేస్తుంటాము? తనని శారీరకంగానే వాడుకున్నారు, తనకు అనేక రకాల ఆశ చూపారని చెప్తున్న మాటలో నేను టెస్ట్కి రెడీనా? నేను టెస్ట్కి రెడీ కదా. ఓకే, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు వచ్చింది, మీరు అక్కడ కలవాల్సింది పోక మీరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అంటే తన కూతుర్ని తనకి ఇవ్వకుండా తనను పట్టుకొని తిరుగుతున్నారు. మీరైనా కనీసం వెళ్ళి ఇప్పుడు హాజరవుతారు లేదా? మంగళగిరి నాకు మీరు అన్నారు కదా, నాకు మంగళగిరి నుండి కాల్ రాలేదు. వస్తే నేను 100% నేను అటెండ్ అవుతాను. ఎందుకు? మిగతా పోలీస్ స్టేషన్లు అన్ని నేనే అటెండ్ అయ్యాను కదా. మంగళగిరి ఎందుకు అటెండ్ అవ్వను? 100% అవుతాను. ఎప్పుడు చెప్తున్నా కదా. ఎప్పుడు వెళ్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు కాల్ చేసి వెళ్తాను నాన్న. నా ఇచ్చి నేను వెళ్ళి ఏమని చెప్పాలి? బయట ఒకవేళ వర్షిని లైన్లో ఉంది, వర్షినితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు. వర్షిని లైన్లో ఉంది, ఇప్పటివరకు తను లైవ్ చూస్తూ ఉంటుంది డెఫినెట్గా. వర్షిని లైవ్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు తనకి మాట్లాడాలి, తనకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె వస్తే 100% నేను ఆహ్వానిస్తాను నాన్న, ఓకేనా? అంతకు మించి నేను ఏం చెప్పగలుగుతాను? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నా మీద ఎంత పోతుందో అది ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఓకే, వేరే దైవ దర్శనాలకు కూడా వెళ్ళలేకపోతున్నా, అంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను. ఎన్ని కాల్స్ ఎవరెవరు ఇష్టానుసారంగా ఫోన్లు చేసి. ప్రతిసారి ఇక్కడ మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా మంది ఆర్టీవీ కామెంట్ చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన సమయంలో కూడా మీరే చాలా కఠోరమైన దీక్ష చేసి ఈ యొక్క విధానంలోకి వచ్చారు.
చాలా అనేక ఒడిదుట్లు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక అమ్మాయిని ఎందుకు బలి చేయాలి మీతో పాటుగా తిప్పి? అమ్మాయి ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఉండిపో అని చెప్పి నచ్చ చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న మీరు సమస్త అమ్మాయిలందరినీ కాపాడుతారన్న మీరు ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరగడం అనేది మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున నెగిటివ్లోకి తీసుకెళ్తోంది. అదే నాన్న, ఈ నెగిటివ్కి ఒకటే కారణం, ఇది ఆగాలంటే నేనే ఉండను. జస్ట్ నేను ఏదైతే వాళ్ళు కేసు వేసారో నేను రోధిస్తున్నాను, ఈ రోద ఊరికే పోదు. నేను అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈసారి ఈ సొసైటీలోనే కాదు ఎక్కడ కూడా తిరగను. ఎందుకంటే ఇది ఆడపిల్ల విషయం, ఆమె భవిష్యత్తు. ఓకేనా? ఒక ఆడపిల్లకు జీవితం అనేది చాలా ముఖ్యం. ఆ జీవితాన్ని నాశనం చేయడానికి నేనెవరిని? ఆమె నన్ను నమ్మొచ్చినందుకు నేను ప్రొటెక్షన్ చేశాను. ఓకే, ఆమె నేర్చుకుంటా అంటే సాధన పరంగా నేను ఓకే అన్నాను తప్ప శారీరకంగాని ఇంకోటని నన్ను ఎలా ఇబ్బంది పెడతారు అనేది అది నాకు తెలుసు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. నేను చెప్తున్నా కదా నాన్న. ఒకసారి చెప్పండి, మీ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగింది? మీ దగ్గరికి తన పేరెంట్స్ అన్న విష్ణు వాళ్ళందరూ కూడా వచ్చారు, ఏం జరిగింది అప్పుడు? వచ్చారు వాళ్ళు, పోలీసులు కూడా ఉండే. ఆమె రానన్నది, ఏడుస్తూ రానంటుంది, మాటలతో చెప్తుండే. అయినా సరే వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ గొడవ చేయలేను, ఎందుకంటే నాకంటూ గుజరాత్లో ఒక మంచి పేరు ఉంటుంది, నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. వర్షిని ఏమంటుందంటే మీ పైన దాడి చేయడానికి ఏకంగా వాళ్ళకి మారణాయుధాలతో వచ్చారు, కత్తులతో వచ్చారని చెప్తోంది, నిజమేనా? ఎవరు? విష్ణు, వర్షిని వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసే సమయంలో కనబడుతున్నా. మీకు అక్కడ విజువల్ ఏం కనిపిస్తున్నా అదే ఉంటది నాన్న. వర్షిని చెప్తోంది మీ పైన అఘోరి అమ్మ పైన దాడి చేయడానికి. నాన్న, ఈ నెగిటివిటీ ఆగకపోతే ఈ దైవ దర్శనాలు ఆపి కూడా నేను వచ్చి ఆత్మార్పణ ఏదైతే ఎక్కడ